హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్లో మీ తెలుగు అమ్మాయి. నాకు తెలిసి ఈ వ్లాగ్ ఈ వీడియో మిడిల్లో వస్తుందో తెలీదు, స్టార్టింగ్ లో వస్తుందో తెలీదు. బట్ ఇది నా కార్ హంట్ లో ఒక వ్లాగ్ అనమాట. ఒక పార్ట్ ఆఫ్ ద వీడియో. అంటిల్ అన్లెస్ కార్ మన చేతికి వచ్చినంత వరకు మనకైతే తెలీదు మనకి ఏ కార్ వస్తుంది, మన దగ్గర ఏ కార్ ఉంటుందా అన్నది. దిస్ ఈస్ హౌ ముఖేష్ అనమాట. ఇది ఇలానే ఉంటుంది ముఖేష్ తోటి. సో కాబట్టి ఇప్పుడు సెకండ్స్ నిన్న మీకు డబ్జిల్లో మనం ఒక కార్ అయితే చూసినాము. సో ఆ కార్ ని చూడడానికి వెళ్తున్నాం. అది ఏంటి, నిసాన్ కిక్స్ కదా. నిసాన్ కిక్స్ ఈ ఇయరే తీసుకున్నాడు, 5 months అయిందనమాట. సో ఈ సెల్లింగ్ అవుట్. సో మనం అయితే అది ఒకసారి చూద్దాం. బాగున్నాయి కదా రిక్వైర్మెంట్స్, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్నాయి కంపేర్ విత్ ఆరిస్. సో ఆరిస్ కూడా మనం ఎలా అయినా కొత్తది అరౌండ్ 75 అలా పడుతుంది. సో అందుకోసమే ఒకసారి వెళ్ళి చూద్దాం, బాగుంటే తీసుకుందాం అన్నట్టు అనుకుంటాము. సో వి ఆర్ ఆన్ ద వే టు రసల్ ఖైమా కదా. సో నా కార్ స్టోరీ ఆల్రెడీ ముఖేష్ కార్ డెలివరీ టైంలోనే ఇనిషియేట్ చేశాను. నాకు ఫెబ్లో లైసెన్స్ వచ్చింది. ఏప్రిల్లో టొయోటా షోరూమ్కి వెళ్ళి యారిస్ అనే కార్ అయితే బుక్ చేసాము, విచ్ ఈజ్ అ లేటెస్ట్ మోడల్. సో బుక్ చేసే టైంలోనే మనకి 1 month డెలివరీ అయిపోద్దని చెప్పారు. కానీ ఇది లేటెస్ట్ మోడల్ అవ్వడం వల్ల మనకి కస్టమర్స్ దగ్గర క్లియర్ అవ్వలేదు. సో దానివల్ల డెలివరీ లేట్ అయిపోయింది. సో ఆ టైంలో ముఖేష్ డాజ్ ఏదైతే కార్ ఉందో చార్జ్, దాన్ని జూన్లో సేల్ చేసి ప్రాడో అయితే బుక్ చేసాము. ఎక్స్పెక్ట్ చేసినట్టు మనకి యారిస్ కార్ డెలివరీకి అయిపోవాలి, బట్ అవ్వలేదు. మన దగ్గర కార్ లేదు, రెంట్ కార్ కూడా తీసుకున్నాం. అదంతా మీకు ఆ కార్ బ్లాగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఆ టైంలో ఏదైతే కొత్తగా లాంచ్ అయింది RAV4, అది ముఖేష్కి ఇంకొక ఆప్షన్ కింద ఉండే అనమాట. ఎందుకంటే ఇది స్పెషల్లీ మనకి 1 weekలో డెలివరీ అయిపోద్ది, మనకి కార్ కావాలి కాబట్టి. సో డెలివరీ అయిపోద్ది అని చెప్పి ఇది ఒక ఆప్షన్. అండ్ రిక్వైర్మెంట్స్ కానీ ఫీచర్స్ కానీ అన్నీ బాగున్నాయి. అండ్ దట్ మోస్ట్లీ దిస్ ఈజ్ SUV. బట్ నాకేంటంటే ఆల్రెడీ ప్రాడో తీసుకున్న విచ్ ఈజ్ SUV. సో 2 SUVలు వేస్ట్, 2 పెద్ద కార్లు మనకి వేస్ట్. అండ్ ఇంకా ఇది తీసుకుంటే 1,40,000 dirhams అయిపోతుంది, అవుట్ ఆఫ్ అవర్ బడ్జెట్ అనమాట. అండ్ మనమే కొత్త డ్రైవర్, మనకి ఇంత పెద్ద కార్ వేస్ట్. ఏదో చిన్న కార్, నాకు యాక్చువల్లీ యూజ్డ్ కార్ ఏదైనా అయితే బెస్ట్ ఫస్ట్ కదా. ఒక 1 year వాడాక మంచిగా ఎక్స్పీరియన్స్ వచ్చాక తీసుకుందామని నాకు ఫీలింగ్. బట్ ముఖేష్కి ఏమో కొత్త కార్ తీసుకుందామని ఉండే. సో ఇలా అనుకుంటున్నప్పుడు మాకు ఇంకొక ఆప్షన్ కింద నిసాన్ ఎక్స్ట్రాల్ చూసాడు. ఇదైతే ఇంకా మరి ఇది తీసుకుంటే ఈఎంఐకి వెళ్ళిపోదాం అనుకున్నాం, మన దగ్గర అంత క్యాష్ లేదు. సో ఈఎంఐకి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇది కూడా 1 weekలో డెలివరీ అయిపోద్దని చెప్పాడు. సో ఇలా మంత్స్ అయిపోతున్నాయి, అప్పుడొస్తుంది ఇప్పుడొస్తుంది అని చెప్తున్నారు. ఫాలోఅప్ చేస్తుంటే ముఖేష్ కార్ డెలివరీ అయిపోయింది, తన కార్ ఓపెన్ చేసేసినామైనా ఇంకా నా కార్ డెలివరీ కాలేదు. సో మాకు ఆఫీసెస్కి ఇబ్బంది అయిపోతుంది. అండ్ ముఖేష్ కూడా ఎప్పటి నుంచో డుబ్జిల్లో చెక్అవుట్ చేస్తూనే ఉన్నాడు, ఏదైనా బెస్ట్ డీల్ దొరుకుతుందా అని చెప్పి. అలా చెక్అవుట్ చేస్తున్నప్పుడే మాకు ఈ నిసాన్ కిక్స్ అనే ఆప్షన్ మంచి డీల్ అనిపించింది. రసల్ ఖైమాలో ఉందనగానే ఇంకా రసల్ ఖైమా అయితే స్టార్ట్ అయిపోయినాం మేము అక్కడికి. You're not going to the games. You're going to see the car. Mama car. You want to see Mama car? Pundu car? You want Pundu car? Mommy. Yes, Pundu. కార్ అయితే వచ్చింది, బాగుంది చూడ్డానికి అయితే మాత్రం. అండ్ అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. అటప్స్ అందరూ చాలా క్యూట్ ఉంటారు కదా, చాలా బాగున్నాడు అబ్బాయి కూడా. మా ఆయన ఒక డ్రెస్ డ్రైవ్ అయితే వేసిండు. అయ్యో వెనకతలు ఏంటది. సో కార్ అయితే ఇప్పుడు మన పక్కనే ఉంది. ముఖేష్ ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ వేసుకొచ్చినాడు. యాక్చువల్లీ ఏమైందంటే మనమైతే ఫస్ట్ వచ్చేసినాము. సో రాగానే ఫస్ట్ నిసాన్ షోరూంలోకి అయితే వెళ్ళుండే. యాక్చువల్లీ తను ఎందుకు నిసాన్ షోరూమ్కి రమ్మన్నారంటే, మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేసుకుంటారేమో వాళ్ళతో అని చెప్పి. సో అరబ్స్ ఆర్ వెరీ లైక్, వాళ్ళు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఏదైనా సరే. వాళ్ళంతా అంటే అంత చీట్ చేసే మనుషులు అయితే కాదు. సో దే వర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ దే వర్ వెరీ పర్ఫెక్ట్ అనమాట ప్రతి విషయం. దేవుడా ఏమిరా ఇది, ఈ వైపర్ అసలు ఎలా ఆపాలో కూడా తెలియట్లేదు నాకు మళ్ళీ కార్ తీసుకుంటాను ముఖేష్ ఏందో అసలు. అయితే ఏమైందంటే, సో మేము షోరూంలోకి వెళ్ళాం కదా, ఆ వైపర్ అయితే ఆగట్లేదు, నా వల్ల తెలియట్లేదు అసలు. ప్రాడోలో వైపర్ ఎక్కడ, అదే కదా చేస్తున్న వైపర్.
కాసేపటికి ఆగుతుంది, మళ్ళీ వస్తుంది. అది ఏంటో తెలీదు. సో ఏమైందంటే, అబ్బా! ఏమైందో చెప్పట్లే కదా! నిసాన్ షోరూమ్‌లోకి వెళ్ళాను. అక్కడి నుంచి వీడియో షూట్ చేసిన కార్ వచ్చేటప్పుడు. సో మా ముఖేష్ బయటకు రమ్మన్నాడు. సో వెళ్ళాము. టెస్ట్ డ్రైవ్ వేయని అన్నాడనమాట. మన వల్ల కాదు. అంటే వచ్చేసరికి అసలు షోరూమ్ నుంచి బయటకు వచ్చి లోపలికి వెళ్ళేసరికి చాలా వేడిగా అనిపిస్తుంది తెలుసా. ఎంత వేడిగా ఉందంటే ఇక్కడ మరీ దారుణంగా ఉంది. అసలుకి మా అయితే చాలా హాట్ ఉంది. సో నువ్వే పో, మేము కార్లో కూర్చుంటామని చెప్పి వెళ్ళిపోయినాం. ఇప్పుడు నువ్వు కూడా చాలా హాట్ ఉందని చెప్పింది. చాలా హాట్ ఉంది, స్వెట్ అయిపోతాం అనమాట. అందుకని ఇంకా లోపలికి అయితే వచ్చేస్తే ఏ కీస్ ఇచ్చారు తెలుసా, ప్రాడో కీస్కి బదులు క్యామరీ కీస్ ఇచ్చింది, మన రెంటెడ్ కార్ కీస్. అదైతే అది డోర్ ఎలా ఓపెన్ అయిందో నాకు తెలియదు. మరి డోర్ అయితే ఓపెన్ అయిపోయి లోపలికి వెళ్ళి తెగ ఇంజన్ స్టార్ట్ చేసేస్తాను, అయినా అవ్వట్లేదు. బ్రేక్ మీద వేసాను కదా, ఇంజన్ జస్ట్ బటన్ కదా ఇక్కడ ప్రాడోకి. సో ఆటోమేటిక్ కాబట్టి నేను ట్రై చేస్తూనే ఉన్నా కానీ అది ఆన్ అవ్వట్లేదు. ఇందిరా బాబు అని యూట్యూబ్లో కూడా చెక్ చేసిన, వాడు ఇదే చెప్తున్నాడు కానీ ఎందుకు అవ్వట్లేదు. అప్పుడు తిరిగి ముఖేష్ కాల్స్ కనీసం కీ కూడా చెక్ చేసుకుని అది క్యామరీ అని చెప్పి. సో చూస్తే ఇట్లా అవ్వట్లేదు అని అంటే, ఓకే అయితే నీకు రాంగ్ కీస్ ఇచ్చినట్టున్నాను అని చూస్తే అప్పుడు నేను చెక్ చేస్తే అది క్యామరీ కీస్. ఏవి ఈ కీస్ ఇచ్చినాడు నాకు. ఈ కీస్తో ట్రై చేసేస్తాను నేను తెగ ఇంజన్ స్టార్ట్ చేయడానికి. అండ్ దీనికి మళ్ళీ మా పుండుగాడే వెళ్ళిపోండి, వాడి కూడా ఏది పడితే అది బటన్ నొక్కేసి అప్పుడే అది వైపర్ బటన్ ఏదో నొక్కేసినాడు. సో అదనమాట, అలా జరిగింది. ముఖేష్ అయితే టెస్ట్ డ్రైవ్ వేసినాడు. ఈజ్ హ్యాపీ విత్ ద కార్. బట్ తెలియాలి అంటే రేట్ కూడా యాక్చువల్లీ వాళ్ళు పెట్టింది 79, వాళ్ళు మనకి ఇస్తానన్నది 77కి. సో ముఖేష్ దాన్ని 75 చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. యాక్చువల్ కార్ కాస్ట్ అయితే 89,000 అది మనం చూసాం కదా. సో దాన్ని 75 తీసుకొద్దాం అనుకున్నాడు. అండ్ ఎక్స్ట్రా మనకి ఇన్సూరెన్స్ జస్ట్ 2000 అవుతుంది. ఇంక ఎక్స్ట్రా ఏం చేపించక్కలేదు ఆ కార్కి అయితే. ఐ థింక్ ఈస్ హ్యాపీ విత్ ద కార్. బట్ లెట్స్ సీ వాట్ హీస్ డెసిషన్ ఇస్, బికాస్ తన డెసిషన్ అంత ఈజీగా అంత ఫాస్ట్గా సెకండ్స్లో తీసుకున్న డెసిషన్ అయితే అస్సలే అవ్వదు. లెట్స్ సీ ఇది మన కారా లేకపోతే ఇంకే కార్ వస్తుందో మనకి అన్నది మనకి కూడా తెలీదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మొన్న రీసెంట్ గా పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా, అప్పుడు పెట్రోల్ డైలీ ఎవ్రీ 3 days కి 600, 800, 700 అవుతుందండి ఎవ్రీ 3 days కి. ఓకే. సో ఎవ్రీ 3 days కి 700 అవుతుంటే చాలా ఎక్కువ అయిపోతుందని చెప్పి ఈ కార్ కొనడంట మైలేజ్ కోసం. జస్ట్ పెట్రోల్ రేట్లు పెరిగాయండి ఆ టైంకి తిరగడానికి ఎక్కువ. తర్వాత ఇప్పుడు ఈ కార్ యూజ్ చేయట్లేదంటే ఆ కార్ యూజ్ చేస్తున్నాడండి ఎక్కువ జర్నీలు కాట్లకి. సో ఇది ఎందుకు ఇంకా ఉంచడం, సేల్ చేసేద్దామని చెప్పి ఇచ్చేస్తున్నాడు. 77. సో 74కి ఫైనల్ సెట్ చేసింది. 75 అని చెప్పి 74కి ఎలా ఒప్పించినామండి. 73కి అడిగాను. నెగోషియేషన్ లో సూపర్ అనమాట. 73కి అడిగాను, అది ఫైనల్ గా 70 ఏదో ఇవ్వనన్నాడు. దాని దూరం నుంచి వచ్చాను చూడండి ఆలోచించుంటే అప్పుడు ఫైనల్ గా 73కి వచ్చినాము అని చెప్పి 74. ఫైనల్లీ దట్ ఈస్ మై కార్. ఫుల్ అంతా చెక్ చేసినాం. సూపర్ అంటావు, బెస్ట్ డీల్ అంటావు. బెస్ట్ డీల్ ఆన్లైన్ నెట్లో పోస్తుంటే ఓకే. న్యూ కార్ కొనే ఆలోచన ఉన్నప్పుడు అది బెస్ట్ డీల్ మనకి. సో దట్ ఈస్ మై కార్ దెన్. ఇంకా చించుతున్నాడు, ఇంకా ఆలోచించుతున్నాడు. 89,900 మైనస్ 74,000 ఇంకా చించుతున్నాడు చూడు. 16,000 తగ్గుతుంది రేటు. న్యూ కార్ 16,000 తగ్గుతుంది. నైస్ నో, ఆల్మోస్ట్ న్యూ కారే కదా. న్యూ కార్ ఆల్మోస్ట్ ఇంకా తనకు కూడా ఎక్కువ యూస్ చేయలేదు. సో దట్ ఈస్ మై కార్. ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది సేమ్ ఈ కారు. ఏమైంది డాడీ? ఏం చూడడానికి వెళ్ళావు? ఫ్రెండ్ చిన్న గ్యాప్ ఉంటే కొత్త కార్ ఎలా ఉందో లేదు చెక్ చేయడానికి వెళ్ళా. అవునా? నీ అనుమాన పక్షి కాదు దాన్ని, రీసెర్చ్ ఎక్కువైపోతే. అండ్ ఇంకా 1 weekలో ఆ కార్ మనదైపోద్ది అనుకునే ఫుల్ హ్యాపీ అనమాట. నాకన్నా ఎక్కువ ముఖేష్ వాజ్ సో హ్యాపీ. సో ఎంత హ్యాపీ మూమెంట్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. సో దానికోసమే ఇంకా బేకరీకి వెళ్ళి ఒక చిన్న కేక్ ఇది తెప్పించుకున్నాము సెలబ్రేట్ చేసుకుందామని. అంతేం లేదులేండి, ఊరికే అన్నా. యాక్చువల్లీ కాదు, పున్ను ఉంది కదా, తన కేక్ తినాలన్నదే. సో నాకు ఎందుకో తను తినాలనగా నాకు తినాలనిపించింది. అండ్ దట్టు నిజంగా ఎగ్జైటెడ్ ఉండే నేను, ఎందుకో తెలీదు.
అంటే మేబీ నా కార్ అనే ఆ ఫీలింగ్ అనేది చాలా కొత్తగా అనిపించిందనమాట. ఐయామ్ రియల్లీ హ్యాపీ. సో, మంచి డీల్‌లో వచ్చిందని ముఖేష్ కూడా చాలా హ్యాపీ అయిపోయి, ఇంకా హ్యాపీగా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఈ మమ్మీ వేసుకెళ్ళిపోద్ది ఇంకా ఏది ఇంటికి. రెడ్ కార్ నేనెందుకు ఏసుకెళ్ళిపోతాను? కొత్తగా వేసుకెళ్ళిపోతాను. కొత్త కార్ కిక్స్ ఏసుకెళ్ళిపోతాను నేను. అసలు యాక్చువల్లీ కార్ ఇంత అర్జెంట్‌గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఆఫీసులకి లేట్ అయిపోతున్నాం. నన్ను డ్రాప్ చేసి, పున్నును డ్రాప్ చేసి, అప్పుడు ముఖేష్ వెళ్ళేసరికి ఆఫీస్‌కి 10:30, 11 అవుతుంది. సో, బాబుకి కొంచెం బాగా పడదు. యాక్చువల్లీ వాళ్ళ కంపెనీలో అలాంటివి ఏమి ఉండవు కానీ కొంచెం ఫ్లెక్సిబుల్ కంపెనీ వాళ్ళది. మాలా స్ట్రిక్ట్ కాదు. బట్ అయినా మనము టైంకి వెళ్ళట్లేదు. అదేంటో తెలీదు. మనం ముఖేష్ కూడా సేమ్ నేను అంతే. స్కూల్కి టైంకి వెళ్ళేది కాదు, కాలేజ్కి టైంకి వెళ్ళేది, ఎయిర్పోర్ట్కి టైంకి వెళ్ళేది లేదు. ఆఖరికి నేను వెళ్ళిన మూవీకి కూడా నేను టైంకి పోలేదు. మూవీ కరెక్ట్గా స్టార్ట్ అయింది, అప్పుడు మేము కరెక్ట్గా వచ్చినాం అనమాట. ఏ దానికి మనం ముందైతే పోలేదు. ఇప్పుడు ఆఫీస్ కూడా అట్లనే పోతున్నాం అనమాట. సో అందుకే బాగా లేట్ అయిపోతుంది. నాది ఇటువైపు, తనది అంటే ఆపోజిట్ అనమాట, కంప్లీట్ ఆపోజిట్. సో చాలా కష్టం అయిపోతుంది అని చెప్పి, సో వీ థాట్ లైక్ టు టేక్ రెంటెడ్ కార్ ఉంది, కంటిన్యూ చేస్తుందా మీకు రెంట్ కార్, నేను ఈ కార్లో ప్రాడలో వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. బట్ ఎన్ని డేస్ అని, ఇంకా మేబీ మనం ఒకవేళ ఆర్ఎస్ తీసుకుని ఉండుంటే 2 months వెయిట్ చేయాలి కదా అనమాట. బట్ ఇంకా 2 months వెయిట్ చేసేంత ఓపిక లేక ఈ కార్ బెస్ట్ డీల్ అనిపించి, సో వీఆర్ టేకింగ్ ద కిక్స్. సో నెక్స్ట్ వీక్ ఆ కార్ వస్తుంది. నెక్స్ట్ వీక్ వస్తుంది కదా. ఏమొస్తుంది, నిద్ర వస్తుందా నీకు? సో నెక్స్ట్ వీక్ నా కార్ వస్తుంది. సో నా కార్లో నేను వెళ్ళిపోతాను, వీళ్ళ కార్లో వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. సో టైంకి ఈజీగా, ఒకవేళ నువ్వు 9కి స్టార్ట్ అయినా 10కి వెళ్ళిపోతావు కదా. 9కి స్టార్ట్ అయితే ఈజీ, ఇంట్లో 9కి స్టార్ట్ అయితే ఆఫీస్కి 10కి వెళ్ళిపోతాడు. నాకైతే 15-20 minutes ఇన్ ఆఫీస్, నాకు దగ్గర అనమాట. సో నేను 20 minutes వెళ్ళిపోతాను. అట్లీస్ట్ ఒక 8:30కో 8:40కో స్టార్ట్ అవ్వాలి. మరీ దారుణంగా 9కి ఏంటి, మా ఆఫీస్ 8:30కి. సో 8:30 స్టార్ట్ అయినా, 8:40 స్టార్ట్ అయినా 9 కల్లా రీచ్ అయిపోవచ్చు. సో అందుకోసం అన్నమాట మనకి ఈ కార్ ఇంత అర్జెంటుగా కావాలి. బట్ కార్ లుక్స్ గుడ్, నైస్. సో ఇది మా మ్యాటర్. లేట్ అయిపోతుందని చెప్పి అర్జెంటుగా ఒక కార్ కావాలి, ఏది ఫాస్ట్గా డెలివరీ అవుద్దా అని చెప్పి చెక్అవుట్ చేసి ఏది దొరికితే అది తీసేసుకుందాం అని డిసైడ్ అయిపోయినాము. కానీ మనం ఏది అనుకుంటే అదైతే ఖచ్చితంగా జరిగిపోదు కదా. సో అట్ లాస్ట్గా అసలు నేను ఏ కార్ తీసుకున్నాను, అసలు ఎందుకు తీసుకున్నా, ఇదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు. సో అంటిల్ దెన్ బై బై, స్టే ట్యూన్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.